హన్మకొండ నయీం నగర్లో ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆవిడ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా జూన్ 3వ తేదీన ఉద్యమకారులను సన్మానం చేయనున్నాము. క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల పేర్లు నమోదు చేసుకోవాలి. ప్రొఫెసర్ కూరపాటి వెంకటరమణ అధ్యక్షతన తాత్కాలిక కమిటీ వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా విభజిస్తే ఎందుకు ప్రశ్నించలేదు? వరంగల్లోని తరలిపోతుంటే ఏమి చేశారు? పుట్టినగడ్డ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వండి అని అన్నారు. మాదిరిగా వరంగల్ జిల్లా అభివృద్ధి చేయాలని సీఎం దృష్టికి తీసుకొని పోయానని తెలిపారు. ఈ రోజు నుండి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో తెలంగాణ దీనికి అక్కడ పేర్లు వాళ్ళ దగ్గర నోట్ చేసుకోమని చెప్పండి. సమర్పించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు నుండి క్యాంప్ ఆఫీసులో సాయంకాలం 5 గంటల వరకు మరో ఉద్యమ కార్పొరేటర్ సదానందం గారు, ఇద్దరు ఎక్స్ కార్పొరేటర్లు ఉంటారు. రావుల సదానందం అయితే క్యాంప్ ఆఫీసులో పొద్దున 5 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు మనకు మన శాసనసభ్యులు ఏర్పాటు చేసిన ఒక గొప్ప మహత్తర కార్యక్రమ నిర్వహణకి మరి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకారుల వేదిక చెప్పడం జరిగింది. మన శాసనసభ్యులు గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మనం చేస్తున్నాం. ఉంది కానీ ఇంకా వేరే ఉద్దేశం కాదు. ఇందులో మనం ఐడెంటిఫికేషన్ అనేది అనేక సమస్యలు ఉంటాయి. ఎవరెవరు ఉద్యమకారులు అనేది ఐడెంటిఫై చేయడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. వాస్తవంగా తెలిసి అంటే అందరూ ఎక్స్పోజ్ అయ్యి కనపడకపోవచ్చు. చేసిన వాళ్ళు ఏదో మారుమూల గ్రామాలలో మారుమూల డివిజన్ స్థాయిలో కూడా చేసి ఉంటారు. కానీ ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే వారి ఆఫీసు కనుక వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆనవాళ్ళు అంటే కొన్ని అయినా అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఉద్యోగం చేసి సస్పెండ్ అయిన వాళ్ళు చేస్తుంటే ఉద్యమం చేసినప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళు కావచ్చు, ఉద్యమం చేస్తుంటే అరెస్ట్ అయ్యి కేసులు పెట్టబడ్డ వాళ్ళు కావచ్చు, లేదా ఉద్యమం చేస్తుంటే కేసులు పెట్టి జైలు కూడా 10 రోజుల 100 రోజుల 50 రోజుల చేసిన వాళ్ళు కావచ్చు. కొందరు వైట్ కాలర్ జాబ్ చేస్తూ కూడా సంఘాల నాయకులుగా ఉండి ఎన్జిఓ సంఘాల నాయకులు, జీవోల సంఘాల నాయకులు, 4th క్లాస్ ఎంప్లాయీస్ నాయకులు, వివిధ సంఘాలు అలాంటి సంఘాలకు జాక్ లీడర్లుగా ఉన్నవాళ్ళు ఇంకా అనేక కోణాల నుంచి చూసినప్పుడు మనకు చాలామంది ఇందులో ఉద్యమకారులు అని ఉద్యమకారులందరికీ కూడా మనం ఒక చిత్తశుద్ధితోటి తెలంగాణ సాధించుకోవాలని చేసినటువంటి ఒక ఎన్నో కష్టాలు నష్టాలు భరించి కూడా దాదాపు 20 సంవత్సరాలు భరించినటువంటి యువత ఉన్నది. టీచర్లు ఉన్నారు, ఉద్యమకారులు నౌకరు దొరకకుండా చాలామంది ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, వివిధ వృత్తులలో పనిచేసిన వాళ్ళందరూ ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు. కాబట్టి త్యాగం చేసిన దాన్ని గుర్తింపు చేసే దిశలో మనం ప్రభుత్వానికి అండగా ఉండాలి. ప్రభుత్వానికి సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరందరి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం సరే నేనేదో ఇది పెద్ద పదవి కాదు, ఇది ఒక పని చేయడానికి ఇచ్చే అవకాశం, బాధ్యతగా పనిచేయాలని నాకు ఒప్పచెప్పారు. కాబట్టి నాకు కూడా మీరందరూ సహకరించి వ్యక్తిగతంగా కావటం లేక అందరు వివిధ రకాలుగా నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్లు ఉన్నారు, లేక నేనంటే అభిమానం చూపించే వాళ్ళు, ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారు. అందరూ సహకరించండి. తప్పకుండా దీన్ని సక్సెస్ చేద్దామని మీ అందరికీ మనవి చేస్తున్నాను.